ముగుళ్ళపల్లి ఉపేందర్ గారికి, మరి వారికి అందరికీ సహకరించిన ముఖ్యులందరికీ, ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన సోదర సోదరి మనందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా కలిసింది అందరికీ తెలిసిన విషయం అయినా కూడాను పెద్దలు ముఖ్యులందరూ చాలా చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మనకి టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ 10% మనకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కల్పించిన ఈడబ్ల్యూఎస్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయకుండా పేద వర్గాల అందరికీ కూడాను చాలా అన్యాయం చేస్తున్న సంగతి దీని అందరం కూడా మనము ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ప్రతిఘటించడం అంటే మన ఓటు ద్వారానే ప్రతిఘటించాలా. కాబట్టి మనము 100% టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీయే ఆల్టర్నేట్ ఉంది. కాబట్టి ఒక్క చైతన్యపూర్లోనే కాదు, ఈ జిహెచ్ఎంసీ కార్యక్రమాల ఈ యొక్క కార్పొరేట్ ఎన్నికలలో ప్రతి ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీకి మన స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఓట్లు వేయించి మనము అత్యధిక మెజారిటీతో గెలిచినట్టయితేనే ఇప్పటిదాకా పెద్దలు పారసారథి గారు చెప్పారు, అక్క కరుణా గోపాల్ గారు చెప్పారు, చాలా విషయాలలో మనం గ్రహించాల్సిన విషయం ఉంది. అక్క కరుణా గోపాల్ గారు చెప్పిన విషయంలో ఒకే ఒక్కటి అందరం అర్థం చేసుకోవాల్సింది. ఎన్నో పాయింట్ చెప్పినా కూడా మనకు ఒకటి చెప్తా, ఇంకొక మాట, సమాజంలో మనకెవరు దూరం కాదు. మోదీ గారి ప్రయత్నము ఏ జాతి కూడా ఏ కమ్యూనిటీ కూడా అందరం ఒకటే అంటున్నాడు, కానీ ఎవరిని వేరు చేయట్లే. మనం ఇక్కడ ఎంఐఎం గురించి దేనికి మాట్లాడుకుంటున్నాము? పార్టీ పరంగా వాళ్ళు పెట్టుకుందే ఎంఐఎం అన్నది ముస్లిం పార్టీని పెట్టుకున్నారు, కానీ భారతీయ జనతా పార్టీని వేరే విధంగా మాట్లాడతారు. కాబట్టి మనము ముస్లిమ్స్ మనకు వ్యతిరేకం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనము ఎంఐఎం పార్టీకి మన వ్యతిరేకం, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియక భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకం, వాడికి వ్యతిరేకం, చాలా తప్పది. మనం ఓన్లీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. ఎందుకనండి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో చాలా భాగాలు చెప్పారు అక్కయ్య గారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మొత్తం ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఒకే ఒకటి, హిందువులంతా ఏకం కావాలా. ఎందుకనండి, ఇప్పుడు ఉదాహరణ మన జరిగిన బీహార్ ఎన్నికల్లో చూడండి మీరు, వాళ్ళు 5 అసెంబ్లీ గెలిపించుకున్నారు. ఎందుకు గెలిపించుకున్నారు? ఎట్లా గెలిచారు వాళ్ళు మనందరికీ తెలుసు. అక్కడ ఈయన ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ అక్కడ ఏమైనా సేవలు చేశాడా? వాళ్ళకి ఏమైనా బల్బులు ఇప్పించాడా? వాళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టించాడా? ఏం చేశాడు? అక్కడ ఏమీ చేయలే. అంటే ముస్లిమ్స్ అంతా ఏకమైనందుకు గెలిచారు అక్కడ వాళ్ళు, అంతే. అక్కడ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు, తెలియదు ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి ఆయన అని చెప్పేసి. కాబట్టి మన హిందువులమందరం కూడా ఏ కుల మతాలకు అతీతంగా అందరం కూడా భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నట్టయితేనే మనకు దీన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ వయసుల గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు పెద్దలందరూ చెప్పారు. మనం రాజకీయం అంటే కాస్త భయపడుతుంటాము, కానీ కాలం మారింది. మనం కూడా కాలానుగుణంగా ముందుకు రావాలి, రాజకీయాల్లో పాల్గొనాలి. రాజకీయం అంటే ఏదో వేరే అనుకోవాల్సిన పని లేదు. ఇవాళ నేను వ్యాపారం 40 సంవత్సరాలు చేసినోడ్నే, ఇవాళ 6-7 సంవత్సరాల నుంచి పూర్తిగా కమిటెడ్గా పార్టీలో పనిచేస్తున్నందుకే నాకు ఈ పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. కానీ నేనేదో 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో నేను కాబట్టి ఇక్కడ పారసారథి అన్న గారు ఒక విషయం చెప్పారు. మీకు డబ్బుల గురించి మనం మాట్లాడుకున్నాము, కానీ వారు చాలా విషయాలు చెప్పారు. డబ్బే ప్రధానం కాదు, డబ్బు లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కమిటెడ్గా చక్కగా క్రమశిక్షణగా పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది ఎదగడానికి రాజకీయంగా. వారు చాలా ఉదాహరణలు చెప్పారు, చాలా మినిస్టర్ల గురించి కానీ, మన తేజస్వి సూర్య గురించి కానీ. ఇప్పుడు అదే అన్నగారి గురించి మా షణ్ముఖని ఎప్పుడు చెప్తుంటారు, పారసారథి అన్నగారి గురించి. వారు పోటీ చేసినప్పుడు నిన్న కూడా చెప్పారు, అన్న దగ్గర 12 లక్షల రూపాయలు ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఎప్పుడు చెప్తుంటారు, షణ్ముఖని ఇక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో ఇది చేస్తామని అనుకుంటే 12 లక్షల రూపాయలు గెలవచ్చా? కాదు. వారు చెప్పిన మాటలు మనకు అర్థమైంది ఏంది, వారి కుటుంబానికి ఉన్న మంచితనము, మానవత్వము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళు రాత్రింబగళ్ళు. కాబట్టి అది గెలిపించింది. కాబట్టి నేనేమంటే డబ్బు అవసరమే, కానీ డబ్బు వల్లే గెలుస్తాం అనుకోవడం మాత్రం తప్పు. మన మంచితనం కావాలి, మానవత్వం కావాలి. ఎక్కడ మనం చేసినా కూడా వయసులలో ముఖ్యంగా
ఆ గుణం ఉంది, మానవత్వం ఉంది, సేవా గుణం ఉన్నది. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా కమిటెడ్గా చేస్తారు. కాబట్టి మిమ్మల్ని అందరికీ వేదిక నుంచి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఇది మంచి సమయం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళని వేరే విధంగానే మాట్లాడకూడదు. ఒక వైశ్యుడికి ఇచ్చినందుకు మనం ఒక రకంగా ఆహ్వానించాల్సిందే. కానీ అక్కడ మన వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏమంటే, నేను ఏ వేదిక మీద చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఏ సంఘ పెద్దలు కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా కానీ ఇప్పుడున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వాళ్ళకున్న బాధ్యతలకు రిజైన్ చేయాలి. వాళ్ళు అది కనీస బాధ్యత. మొట్టమొదటి అసలు వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పాను వాళ్ళకి, నేను ఇంతకుముందు చెప్పా పర్సనల్గా, మీరు ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్కు వైశ్య కమ్యూనిటీకి వైశ్య ఆర్గనైజేషన్కు మీరు ఒక సీట్లో పెత్తనం చేస్తున్నారో అప్పుడు మీరు ఒక పార్టీ కండవా కప్పుకోవడం శుద్ధ తప్పు. ఎందుకనండి, మన కమ్యూనిటీ అన్ని పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కమ్యూనిస్టులు ఉండొచ్చు. కానీ మనం వైశ్య పెద్దలుగా ఒక మహాసభ అనుకోండి, ఇంకో ఆర్గనైజేషన్ అనుకోండి, అక్కడ పెత్తనం చేసినప్పుడు ఒక పార్టీకి అమ్ముడు పోవద్దు, ఒక పార్టీ కండవ కప్పుకోవద్దు. ఇప్పటిదాకా జరిగిన పొరపాటు మనం సరి చేసుకోవాలంటే ఇక ముందైనా కూడా దాన్ని మనం ఎవరు కూడా ఆహ్వానించవద్దు. అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం ఏమాత్రం మనం సపోర్ట్ చేయొద్దు. ఒక కమ్యూనిటీకి ఏ పార్టీలు ఉంటాయండి, ఏ పని కానివ్వండి, ఒక మానవత్వంగా సేవాపరంగా మన వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కల్పిస్తేనే, అట్లాంటి సపోర్ట్ చేస్తేనే ఏ పార్టీలో ఉన్నా మనవాడు గెలవాలని ఆలోచించాలి తప్పితే వేరే విధంగా కాదు. కాకపోతే ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100% మీకు చెప్తున్నాను, అత్యధిక మెజార్టీ మన భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అత్యధిక మెజార్టీతో మనం కార్పొరేట్లు గెలవబోతున్నాము. ఒకవేళ మనం మేయర్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకనండి, ప్రజల్లో మార్పు వచ్చింది. ఈరోజు డబ్బు తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ పంచే కోట్ల రూపాయలు తీసుకొని కూడాను ఇది మన డబ్బే, ఈ డబ్బు తీసుకుందాం బీజేపీ గుద్దాం అనేసి మనకి దుబాయ్లో ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం లేకుండా పోయింది. ఇక మీకు ఇంకా సొంతంగా చెప్తాను, సొంతంగా నాకు ఇప్పుడు ఈ పార్టీ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడాను, లేదన్నా మేము బీజేపీ పార్టీలో పనిచేస్తామని చెప్పేసేసి. కాబట్టి మనందరం గమనించాల్సింది ఏమనంటే, టీఆర్ఎస్ పార్టీ మునుగుపోతున్న నావ, అది ఏమాత్రం అనుమానం లేనలేదు మీకు. మనం రేపు వచ్చే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వం మనం చేపట్టబోతున్నాము. మీకేదో ఇప్పించడానికి చెప్పట్లేదు, మీ అందరూ తెలిసిన విషయం అది. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పార్టీ. 23లో రాని 22లో రానియండి ఎలక్షన్స్, ఎప్పుడే కానీ మనం గెలవబోయేది, ప్రభుత్వం చేపట్టబోయేది మనమే. కాబట్టి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మీ బంధుమిత్రులు కానీ స్నేహితులను కానీ ఎవరిని కానీ కూడాను పార్టీలో చేర్పించండి. పార్టీలో చేరడానికి సమయం కూడా ఇప్పుడు మంచి సమయం ఇది. 29 రేపటిదాకా అందరూ మన పెద్దవాళ్ళందరూ క్యాంపెయిన్లు ఉండే మన నాయకులందరూ కూడాను 30వ తారీఖు ముహూర్తం పెట్టుకొని మన స్టేట్ పార్టీ ఆఫీసులో 100 కొద్ది 1000 కొద్ది జాయిన్ అయినట్టయితే టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు గుబులు పుడుతుంది. అరే ఈ వయసులో భారతీయ జనతా పార్టీలో ఎక్కువ ఉన్నారు కదా, మన టీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు చూసి పనిలేదు, అందరూ మన వీళ్ళనుక ఉన్నారని చెప్పి అనుకున్నాం. కానీ వీళ్ళనుక లేరు, భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇంకో మిత్రుడు చెప్పారు, మనం ఉపేంద్ర అన్న ఏం చెప్పాడు, మీ ఎంబడి తిరిగేదంతా అధికారంలో అని చెప్పేసి వాళ్ళకేది ఇచ్చారో వాళ్ళ ఎంబడి తిరిగే వాళ్ళు, కానీ మొత్తం అందరు వేసేది మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. మోదీ గారి నాయకత్వంలో మన అందరం కూడాను చాలా విషయాలు చాలామంది చెప్పారు, అందరు పెద్దలందరూ కూడాను. కాబట్టి అందరం మనం ఈ విషయాలను గమనించుకొని మన స్నేహితులతో మన బంధువులతో ఒక చైతన్యపురే కాదు, మొత్తం ఈ జిహెచ్ఎంసీలో అందరిని కూడా మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు అందరూ ఓటు వేయించి అందరిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.